కేసీఆర్ లా గాలి మాటలు చెప్పే సంప్రదాయం తమది కాదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. 3 ఏళ్లలో భీమ్గల్ రూపరేఖలు మార్చేస్తామని హామీ ఇచ్చారు. భీమ్గల్ కాంగ్రెస్ అడ్డాగా నిలుస్తుందని కమెంట్ చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రజాపాలనకు మధ్య తేడాను ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారని అన్నారు. కేసీఆర్ లాగా అబద్ధాలాడి ప్రతి మీటింగ్ లో చేతుకి చెప్పి మోసం చేసే రకం కాదు. రేవంత్ రెడ్డి అయినా మేమన్నా ఒక మాట ఇస్తే మాట నిలబడాలి. సంక్షేమం ఈ రకంగా వస్తూ ఉంది. రైతు భరోసా వచ్చింది, రైతు రుణమాఫీ. కేసీఆర్ అనేవాడు 10 ఏళ్లలో ఇచ్చిన రుణమాఫీ 15,000 కోట్లు. మేము 15 నెలలు ఇచ్చిన రుణమాఫీ 24,000 కోట్లు. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఉంది. ఏం పెద్దరికం చేస్తున్నాడు ప్రశాంత్ రెడ్డి? ఏందట అని చెప్పేది? ప్రశాంత్ రెడ్డి ఇది అయిపోయింది, ఇక నీ అవసరం లేదుడా. ఇక్కడ మా సునీల్ రెడ్డి ఉన్నాడు, మోహన్ రెడ్డి ఉన్నాడు, ఈరవత్ అనిల్ ఉన్నాడు, అన్వేష్ రెడ్డి ఉన్నాడు. మేము చూసుకుంటాం. నీతో ఏమీ కాదు. ఎంఆర్ఓ అయిన పరిస్థితి లేదు నీకు. ఎంఆర్ఓ అయిన పరిస్థితి నువ్వేం అభివృద్ధి చేస్తావు? నువ్వు మిగిలిపోయిన పనులని మేం చేస్తాం. ఇప్పుడు నువ్వు కంప్లీట్ చేయని ఆసుపత్రి 3 నెలల్లో 5 కోట్లు ఇప్పిస్తా. ఇప్పుడు చెప్తా ఉన్నా మీకు. 3 మాసాలు 5 కోట్లు ఇప్పించి మీ ప్రభుత్వం 100 పడకల ఆసుపత్రిని తెరిపించే బాధ్యత నేను ఇవాళ తీసుకుంటా ఉన్నా.